షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. మే 13న మనకి ఎన్నికలు. మే 13న ఎన్నికలు. మనకి 5 పార్టీ పెట్టి 2014 నుంచి దశాబ్దంగా యుద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి నేను ఈ రోజున పొత్తు ముందుకు తీసుకెళ్లగలిగాను. మనకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే గారు వాసు గారు ఇంకోసారి కావాలా లేదా, ఆయనకి ఎమ్మెల్యేగా ఉండాలా లేదా అనేది వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాను. సో వైసీపీ ఓటమి తథ్యం. సరే, సో వైసీపీ ఓడిపోతుంది కాబట్టి ఇంక వైసీపీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. మనం ఏం చేస్తాం మాట్లాడు. వాసు గారి గురించి చెప్తాను. వాసు గారి ఇల్లు నెడుమరు మండలం భువనపల్లిలో. ఆయన ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి అని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యే అండి, సొంత ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి మన దారులేం పుడుస్తాడు, మన రోడ్లేం వేస్తాడు. సరదాగా ఆయనకి ఏదో ప్యాకెట్ క్లబ్లు నడపాలని ఉంటుంది, అది కాదనం మనం. 30 లక్షలు కారు కూడా ఇచ్చారంట బాగా ప్యాకెట్ క్లబ్లు నడిపినందుకు. మనకేం కావాలి? ప్యాకాడ్ క్లబ్బులు కావాలా, మనకి డిఎస్సి నోటిఫికేషన్ కావాలా? ప్యాకాడ్ క్లబ్బులు కావాలా, ఉపాధి అవకాశాలు కావాలా? వీళ్ళు ప్యాకాడ్ ప్రభుత్వం ఇది. వీళ్ళకి ఎంతసేపు ప్యాకాడ్ క్లబ్లు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు. మీరు ఆలోచించండి అమ్మా. జగన్ గారు చాలా మర్యాదగా వచ్చి అందరు నమ్మారు కదా. 2019 రోడ్ల మీద తిరిగి నేనున్నాను, ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులు, మీరందరూ అవగాహన ఉన్న వ్యక్తులు. ఇందాకే అంబేద్కర్ గారి ఫోటో చూశాను అక్కడ. రాజ్యాంగం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు. కనీసం ఇంటర్మీడియట్ చదివినా కానీ మనకి స్థానికంగా మనకి రాజ్యాంగం మీద ఒక కనీస అవగాహన ఉంటుంది మనకి 10th ఇంటర్లోనే. బేసిక్ గా మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలని ఎన్నుకునేటప్పుడు మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తు మీది, నాది కాదు. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ రోజున. రోడ్లు వేయటం ఇవన్నీ పక్కనవి. ఎవరైనా ఏం ఆలోచించాలి 5 సంవత్సరాల తర్వాత అంటే మన భవిష్యత్తు. అక్కడ చిన్న బిడ్డలను వేసుకొని ఉన్నారు. అక్కడ దారి పొడవుతో చిన్న బిడ్డలను భుజాల మీద పెట్టుకున్నారు. ఎంతమందికి తెలిసి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో 5 ఏళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు, కానీ పేకాట, మద్యం మటుకు, ఇసుక దోపిడీ మటుకు చాలా అభివృద్ధి జరిగింది. జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని, ఎయిడెడ్ స్కూల్స్ ని మూసేసింది. ఈ ప్రభుత్వం 4709 పాఠశాలల్ని మూసేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు 3,88,000 మంది విద్యార్థులు స్కూల్ మానేశారు. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఎప్పటికీ బయటికి రాదు. 62,000 మంది విద్యార్థులు మృతి చెందారు. 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు బిడ్డలు. ఏ రోజు కూడా జగన్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టలా. వీరి అనారోగ్య సమస్యలు ఏంటి, పౌష్టికాహారం లోపం వల్ల చనిపోయారా, ఇంకేదైనా ఇతర ఇబ్బందులు ఉన్నాయా అని కనీసం హెల్త్ సర్వే చేయించలేదు.
దీని మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్ల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే వాసు గారేమో పేకాట క్లబ్లు, జగన్ గారేమో చిక్కీల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో చదువుకున్నాం. ఎవరి అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద, స్కూల్ పుస్తకాల మీద ఎవరి అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఒక భగత్ సింగ్ పుస్తకం ముద్రను ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద. అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు? కాదు, మీరు నవ్వుతున్నారు కదా. మీరు చెప్పండి, ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇతను. 32 కేసుల పైన 39 కేసులు ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మీరు ఒక్కళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసుల పైన 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? మనకు ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. మీ భవిష్యత్తు ఇది. మీకు ఒక్క క్షణం ఆపితే మటుకు మీ గోల మామూలు గోల కాదు. నేను ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. నాకేం స్థాయి ఉంటుంది అంటే, ఒక మనిషి అనుకుంటే సాధించగలడు. నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందాక మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. ఎవరితో గొడవలు పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా. వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆశియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా హై, ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది, చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో చెయ్యాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తా ఉన్నారు. ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా. ఆ రౌడీ గ్యాంగ్ ఏం చెప్తాను, ఇక్కడ నీకేంట్రా పని, ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పనిరా నీకు, నువ్వెవర్రా మా కాలేజీలోకి రావడానికి? ఒక విద్యార్థి తాలూకు కోపం అది. ఈ రోజు నేను అదే అడుగుతున్నా, దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ? నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి? నువ్వెవడివి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి? నువ్వెవడివి? ఈ కోపం లేకపోతే సమాజంలో, ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం. మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా, ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా, మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం. మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని. మీ అవసరమే నా అవసరం, మీ కష్టమే నా కష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.